గైస్, ఈ రోజుల్లో ఇండియాలో చాలామంది హార్ట్ అటాక్స్తో చనిపోతున్నారు. ఈ హార్ట్ అటాక్స్తో చనిపోయిన వాళ్ళలో ఎక్కువగా 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యంగ్ అడల్ట్సే ఉన్నారు. The rise in heart attacks among young people, specifically those young people who have recovered from of COVID-19. అయితే ఈ హార్ట్ అటాక్స్కి గల రీజన్స్ ఏంటి అనేవి ఎవరికీ తెలియదు. 2022లో రిలీజ్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 27% ఆఫ్ డెత్స్ అనేవి కార్డియోవాస్కులర్ డిసీజెస్ వల్లనే జరుగుతున్నాయి. అందులో 17% ఆఫ్ డెత్స్ అనేవి సడన్ కార్డియక్ అరెస్ట్ వల్ల జరుగుతున్నాయి. అయితే ఈ వీడియోలో నేను ఈ హార్ట్ అటాక్స్కి గల రీజన్స్ ఏంటి అనే దాని మీద నా వ్యూ పాయింట్స్ అనేవి చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కాన్సన్ట్రేట్ చేసి వినండి, ఎందుకంటే ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని అండర్స్టాండ్ చేసుకొని ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ హార్ట్ అటాక్స్కి గల రీజన్స్ని 3 విధాలుగా డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్, సెకండ్ వన్ వచ్చేసి COVID-19 వ్యాక్సిన్స్ అండ్ థర్డ్ వన్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఫస్ట్ రీజన్ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనలో చాలామందికి ఫ్యాట్స్కి కొలెస్ట్రాల్కి మధ్య డిఫరెన్స్ అనేది తెలియదు. 90% ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే ఫ్యాట్స్ అంటే కొలెస్ట్రాల్ అంటే ఫ్యాట్స్ అని అనుకుంటారు. కానీ ఫ్యాట్స్కి కొలెస్ట్రాల్కి మధ్య డిఫరెన్స్ ఉంది. సింపుల్ వర్డ్స్లో ఫ్యాట్స్ అంటే ఏంటంటే అవి ఒక టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్, అవి మనం తినే ఫుడ్ నుంచి వస్తాయి. కెమిస్ట్రీ పరంగా టెక్నికల్గా చూసుకుంటే ఫ్యాట్స్ అంటే ఏంటంటే అవి గ్లిజరాల్ యొక్క న్యాచురల్ ఎస్టర్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. వీటిని యానిమల్స్ అండ్ వెజిటేబుల్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే ఇది ఒక వ్యాక్సీ సబ్స్టెన్స్, అంటే జిగురుగా ఉండే ఒక పదార్థం. ఇది సేమ్ లైక్ ఫ్యాట్స్ లాగానే ఉంటాయి కానీ ఫ్యాట్స్ కావు. ఫ్యాట్స్కి కొలెస్ట్రాల్కి మధ్య ఇంకో తేడా ఏంటంటే ఫ్యాట్స్ అనేవి మనం ఫుడ్ నుంచి మాత్రమే తీసుకోగలుగుతాం, బాడీ అనేది ప్రొడ్యూస్ చేయదు. కానీ కొలెస్ట్రాల్ని అవసరమైనంత మొత్తంలో మన లివర్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఫ్యాట్స్ అనేవి 3 టైప్స్, అవి శాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్. శాచురేటెడ్ ఫ్యాట్స్ని బ్యాడ్ ఫ్యాట్స్ అని కూడా అంటారు, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని గుడ్ ఫ్యాట్స్ అంటారు. ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్లో దాని స్ట్రక్చర్లో కార్బన్ మాలిక్యూల్కి మధ్య డబల్ బాండ్ అనేది ఉండదు. అదే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్లో కార్బన్ మాలిక్యూల్కి మధ్యలో డబల్ బాండ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి రూమ్ టెంపరేచర్ వద్ద గడ్డ కట్టుకుపోతాయి. అదే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ అనేవి రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గానే ఉంటాయి. ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ కరగడానికి ఎక్కువ హీట్ అనేది కావాలి. ఈ రీజన్ వల్లనే శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి బాడీలో ఈజీగా స్టోర్ అయిపోతాయి. శాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్తో పోల్చుకుంటే ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క స్ట్రక్చర్ అనేది వేరేగా ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా బాడీకి చాలా అన్హెల్తీ అన్నమాట. వీటి వల్ల కూడా చాలా ప్రమాదాలు వస్తాయి. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా రూమ్ టెంపరేచర్ వద్ద గడ్డ కట్టుకుపోతాయి. అయితే మీరు తీసుకునే ఫుడ్లో ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకొని ఏ ఫుడ్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయో అవి అవాయిడ్ చేసి ఏ ఫుడ్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయో చూసి తీసుకోవాలి. నేను వెయిట్ లాస్ వీడియోలో చెప్పిన విధంగా ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ అనేవి బాడీకి చాలా అవసరం. ఎందుకంటే వీటి వల్ల హార్మోన్ ప్రొడక్షన్ అండ్ సెల్ ఇంప్రూవ్మెంట్, హార్ట్ హెల్త్, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవడం ఇలాంటి అన్నీ జరుగుతాయి. కొలెస్ట్రాల్ విషయానికి వస్తే కొలెస్ట్రాల్ బాడీకి ఎందుకు అవసరం అంటే సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి, విటమిన్ డిని ప్రొడ్యూస్ చేయడానికి, వివిధ రకాల హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, మెటబాలిజంకి ఈ కొలెస్ట్రాల్ అనేది ఉపయోగపడుతుంది. అయితే మన బాడీకి అవసరమైనంత కొలెస్ట్రాల్ మొత్తం మన బాడీలో ఉండే లివరే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్గా కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ని మళ్ళీ తీసుకుంటాం. అగైన్ ఈ కొలెస్ట్రాల్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ కొలెస్ట్రాల్ అండ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ కొలెస్ట్రాల్. హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ అనమాట, అండ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. సో మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే కొలెస్ట్రాల్ అంతా కూడా గుడ్ కొలెస్ట్రాలే ఉంటుంది, అందులో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. మనం ఎక్స్టర్నల్గా తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే కొలెస్ట్రాలే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ఎక్కువగా. మన బాడీకి అవసరమైన కొలెస్ట్రాల్ మొత్తం మన లివరే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మనము ఎక్స్టర్నల్గా కొలెస్ట్రాల్ ఫ్రీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. మనకు ఎక్స్టర్నల్గా కొలెస్ట్రాల్ తీసుకునే అవసరం లేదు. మీకు ఈ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ టాపిక్ మంచిగా అర్థమైతే ఇది హార్ట్ అటాక్స్కి ఎలా రీజన్ అవుతుందో కూడా తెలుస్తుంది. సో కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఇప్పుడు ఫ్యాట్స్ అనేవి బాడీలో ఉండే లో డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాయో తెలుసుకుందాం.
అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎట్లా ఇంక్రీజ్ చేస్తాయో చూద్దాం. మనం తీసుకునే ఫుడ్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటేనే అవి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తాయి. అదే మనం తీసుకునే ఫుడ్లో గుడ్ కొలెస్ట్రాల్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటే అవి బాడీలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఫ్యాట్స్ అనేవి హైడ్రోఫోబిక్ నేచర్ని కలిగి ఉంటాయి. హైడ్రోఫోబిక్ నేచర్ అంటే అవి లిక్విడ్స్లో సాల్యుబుల్ కావు, అవి లిక్విడ్ మీద తేలుతాయి. సో ఈ నేచర్ వల్ల ఈ బ్యాడ్ ఫ్యాట్స్ని అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ని బ్లడ్లో ట్రావెల్ చేయడానికి ఒక ప్రోటీన్ అవసరం పడుతుంది. ఆ ప్రోటీన్ని లిపోప్రోటీన్ అంటారు. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ తక్కువ బరువు ఉంటాయి కాబట్టి వీటిని క్యారీ చేయడానికి లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతాయి. సో ఈ విధంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ని తీసుకోవడం వల్ల వాటిని క్యారీ చేయడానికి బాడీలో లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ రిలీజ్ అయ్యి బాడీలో లో డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తాయి, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఈ విధంగా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అవి రూమ్ టెంపరేచర్ వద్ద గడ్డకట్టుకపోతాయి కాబట్టి మన హార్ట్లో బ్లడ్ వెజల్స్లో కొవ్వుగా పేర్కొని పోతాయి. ఇలా సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ అండ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్ కొలెస్ట్రాల్ ఇవి రెండు కలిసి బ్లడ్ వెజల్స్లో స్టోర్ అవ్వడం వల్ల మనకు హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇండియాలో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా చేంజ్ అయ్యాయి. వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ పామ్ ఆయిల్ ఐటమ్స్, బర్గర్స్, పిజ్జాస్, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ ఉంటున్నాయి. ఇవి ఏం చేస్తాయంటే బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచి ఆటోమేటిక్గా ఫ్యాట్ స్టోర్ కానికి రీజన్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ దీనివల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, బక్కగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదు అండ్ ఫ్యాట్గా ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు. అది చాలా తప్పు. బక్కగా ఉన్నా కూడా మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది మీరు తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయాలి అండ్ బాడీలో ఆల్రెడీ కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్గా కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవద్దు. సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ బటర్, గీ, కేక్స్, బిస్కెట్స్, షుగరీ ఫుడ్స్, సాసేజెస్, చీజ్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, మైదా, ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండే రెడ్ మీట్ అండ్ వివిధ రకాల ప్యాకెడ్ ఐటమ్స్ లైక్ చిప్స్, లేస్ ఎక్సెట్రా. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే అవకాడోస్, ఆలివ్స్, పీనట్ బటర్స్, పీనట్స్, వెజిటేబుల్స్, నట్స్, సీడ్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్, ఎగ్స్, ఇవన్నిట్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మీరు ఓన్లీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. మీకు ఎక్స్టర్నల్గా కొలెస్ట్రాల్ అనేది అవసరమే లేదు. ఒకవేళ మీరు తీసుకున్నా కూడా అందులో గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. సో ఫస్ట్ రీజన్ అర్థమైంది కదా, బాడీలో సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు సెకండ్ రీజన్ కోవిడ్-19 వ్యాక్సిన్స్ గురించి మాట్లాడుకుందాం. కోవిడ్-19 వ్యాక్సిన్స్లో 3 టైప్స్ ఉంటాయి. అవి mRNA నుంచి తయారు చేసిన వ్యాక్సిన్స్, వెక్టర్ వ్యాక్సిన్ అండ్ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్. వీటి గురించి ఇన్డెప్త్గా చెప్తే మీకు ఏం అర్థం కాదు కాబట్టి సింపుల్ వర్డ్స్లో చెప్తాను. mRNA వ్యాక్సిన్లో ఒక రకమైన ప్రోటీన్ని యూస్ చేస్తారు. అది సేమ్ కోవిడ్ వైరస్లో అవుటర్ లేయర్లో ఉండే ప్రోటీన్ లాగా ఉంటుంది. అండ్ వెక్టర్ వ్యాక్సిన్ అంటే సేమ్ కోవిడ్ వైరస్లా ఉండే ఇంకో వైరస్ని మాడిఫై చేసి దాని నుంచి వ్యాక్సిన్ తయారు చేస్తారు. అండ్ థర్డ్ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అంటే ఇది హార్మ్లెస్ ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేసి సేమ్ కోవిడ్-19 వైరస్లా తయారు చేసి బాడీలో ప్రవేశపెడతారు. సో mRNA వ్యాక్సిన్ మెథడ్ని యూస్ చేసుకొని మోడర్నా వ్యాక్సిన్ అండ్ బయోన్టెక్ వ్యాక్సిన్ అనేవి తయారు చేశారు. అండ్ వెక్టర్ వ్యాక్సిన్ మెథడ్ని యూస్ చేసుకొని కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ని తయారు చేశారు. మోడర్నా అండ్ బయోన్టెక్ వ్యాక్సిన్స్ అనేవి ఇండియాకి రాలేవు, ఇండియాలో ఎవరు వేసుకోలేదు. ఎందుకంటే వీటి అప్రూవల్స్ అనేవి క్యాన్సిల్ చేశారు బికాస్ వీటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల. ప్రతి వ్యాక్సిన్కి, ట్యాబ్లెట్కి, క్యాప్సూల్కి, ప్రతి ప్రోడక్ట్కి ఒక ప్రోడక్ట్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. అది నెట్లో మీకు కూడా చూస్తే తెలుస్తుంది. సో ఈ డాక్యుమెంట్లో క్లినికల్ ట్రయల్స్లో కానీ తర్వాత మార్కెటింగ్ అయిన డ్రగ్స్కి కానీ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. అయితే నేను నెట్లో మోడర్నా వ్యాక్సిన్ అండ్ బయోన్టెక్ వ్యాక్సిన్ యొక్క ప్రోడక్ట్ సేఫ్టీ డాక్యుమెంట్ చెక్ చేసినప్పుడు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్లో కార్డియోమయోపతి అనే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది.
కానీ వాళ్ళు ఇది ఒక రేర్ సైడ్ ఎఫెక్ట్ అని మెన్షన్ చేశారు. ఈ కార్డియోమయోపతి అంటే ఏంటంటే కార్డియాక్ మజిల్కి వచ్చే ఒక ఇన్ఫ్లమేషన్. ఇది డ్యూ టు కోవిడ్-19 వ్యాక్సిన్ అన్నమాట. దీనివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనం తయారు చేసిన కోవాక్సిన్, కోవిషీల్డ్ యొక్క ప్రోడక్ట్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ చెక్ చేసినప్పుడు వాటి క్లినికల్ ట్రయల్స్ యొక్క ఫేజ్ 1, ఫేజ్ 2లో జనరల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వచ్చాయి, లైక్ హెడ్ఏక్, నాజియా, వామిటింగ్. కానీ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో మొత్తం 5,959 సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఈ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్లో మొత్తం 15 మంది చనిపోయారు. అయితే మన కోవాక్సిన్ సేఫ్టీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్లో ఏం మెన్షన్ చేశారంటే ఇందులో చనిపోయిన వాళ్ళలో 6 మంది కోవిడ్-19 వల్ల చనిపోయారని మెన్షన్ చేశారు. అండ్ మిగిలిన 5 మంది చనిపోవడానికి రీజన్ అనేది కోవిడ్-19 వ్యాక్సిన్, కోవాక్సిన్తో రిలేషన్ లేదని చెప్పారు. ఇంకా 3 డెత్స్ యొక్క రీజన్ అనేది తెలియదని మెన్షన్ చేశారు. అయితే వీళ్ళు చనిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా కార్డియాక్ అరెస్ట్, హిమోరేజిక్ స్ట్రోక్, ఓవేరియన్ క్యాన్సర్, సడన్ కార్డియాక్ అరెస్ట్, హైపర్ టెన్షన్, పల్మనరీ ఫెయిల్యూర్ అండ్ కార్డియోమయోపతి. ఇందులో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ హార్ట్ రిలేటెడ్ ఉన్నాయి చాలా వరకు. అండ్ ఇవి వచ్చినవి కూడా యంగ్ అడల్ట్స్లో మాత్రమే వచ్చాయి అని మెన్షన్ చేశారు. బట్ అడ్వర్స్ ఈవెంట్ సెక్షన్లో మాత్రం ఈ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మెన్షన్ చేసి లేవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారు ఇవేవి వ్యాక్సిన్తో వచ్చినవి కాదు అని. బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల ఈ వ్యాక్సిన్ని అప్రూవ్ చేశారు WHO. కానీ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ అనేవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ వ్యాక్సినేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు ఫ్రీక్వెంట్ హార్ట్ అటాక్స్కి. సో ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్స్ని ఎలా అప్రూవ్ చేస్తారు అంటే బెనిఫిట్ రిస్క్ ఎవాల్యుయేషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉండి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని బట్టి ఆ వ్యాక్సిన్స్ అనేవి అప్రూవ్ చేస్తారు. సో కొన్ని డెత్స్ జరిగాయి కదా, దానికి రీజన్ ఇంకా డిటర్మైన్ చేయలేమని కూడా మెన్షన్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్. ఈ రోజుల్లో చాలామంది యంగ్ అడల్ట్స్ స్మోకింగ్ చేస్తున్నారు. వాళ్ళకు అదొక ప్యాషన్లా తయారైపోయింది. అంటే స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఏం కాదు అనుకుంటారు. బట్ స్మోకింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదం ఉంది. స్మోకింగ్ చేయడం వల్ల బ్లడ్ వెజల్స్ అనేవి థిన్ అయిపోతాయి. అండ్ మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది బాడీలో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ దీనిలోని నికోటిన్ వల్ల బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీటి వల్ల హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల కూడా బాడీలో ఒక రకమైన హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వీటి వల్ల కూడా స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఒకే ప్లేస్లో కూర్చొని తింటూ ఉండి ఎక్సర్సైజ్ చేయకుండా బాడీకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల కూడా మన బాడీలో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. దీనివల్ల కూడా ఫ్యాట్ డిపాజిట్ అనేది బ్లడ్ వెజల్స్లో అయ్యి దాని ద్వారా కూడా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ వన్, గుడ్ స్లీప్. చాలామంది ఈ రోజుల్లో 4 to 5 hours స్లీప్ మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు. బట్ మన బాడీకి 8 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది అవసరం. కరెక్ట్ స్లీప్ లేకపోవడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి 140% ఉన్నాయంట. సో కంపల్సరీ 8 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, బాడీ యాక్టివిటీ పెంచడం వల్ల బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ అనేది కరిగిపోయి బాడీ హెల్తీగా తయారవుతుంది. అండ్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ తగ్గే అవకాశం ఉంది. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.